ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారనమాట. సో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి వాస్తవానికి పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏందనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఈ నెల పెన్షన్ల బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఎంత మొత్తంలో పెన్షన్లు అందించబోతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల కొత్త పెన్షన్లు అందిస్తున్నారా ఏంటి, ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు ఏ జిల్లాలకు పెన్షన్లు అనేది అందివనున్నారు, మిగతా వారికి ఏ జిల్లాలో ఎప్పుడు అందిస్తారనేది కూడా వివరాలు సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలా కలర్ దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు ఉచితంగా అందించడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది అయితే ఆసరా పెన్షన్లు ప్రతి నెల పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారన్నమాట. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా ప్రభుత్వం పెన్షన్లు అనేది దాదాపు 1000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తుంది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్ల సమయం అయితే కావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఆగస్టు 29వ తారీఖు 2025 సంబంధించి ఇక ప్రతి నెల కూడా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే నెల చివరి వారంలో అయితే అందిస్తున్నారు. తాజాగా వచ్చేసి కీలక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ జీవోలో ఏం చెప్పారు ఏందని క్లియర్గా చదువుతాను, వినండి. ఇక ఇందు మూలంగా వివిధ రకాల చేయుత, అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు, చేనేత, కల్లుగీత మరియు ఇక ఒంటరి మహిళలకు సంబంధించి పింఛన్దారులు పత్రికా ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా సో ప్రభుత్వం నుంచి అనగా 4/9/2025 వరకు బట్వాడా అనగా చేయబడునని పోస్టల్ శాఖ సో నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ ఇట్టి విషయంలో పింఛన్దారులు గమనించాలని పొందవలసి కోరిందనమాట, తీసుకోవాలని. ఇందులో కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా సాఫ్ట్వేర్ ఏదైతే ముఖ గుర్తింపు ఉందో దాని విధంగా అయితే తీసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పింఛన్ మొత్తాన్ని నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి అయితే తీసుకోవాలన్నమాట. పొందవాళ్ళను మధ్య దళాలు నమ్మవద్దు. అదేవిధంగా పింఛన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. పింఛన్లో మొత్తం కూడా 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఒక జీవోలో. అంటే ముఖ్యంగా నల్గొండకు సంబంధించినటువంటి ముఖ్యంగా పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఏ నెలకు సంబంధించి అంటే ప్రత్యేకంగా జూలై నెల పెన్షన్లు, ఆగస్టులో మనకు జూలై నెల పెన్షన్ బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈరోజు అంటే నిన్న ఆల్రెడీ జీవో రిలీజ్ చేశారు, ఈరోజు పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయన్నమాట. సో అప్డేట్ అయిన వెంటనే ఏ జిల్లాలకు వస్తాయి ఏంటనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. సో మొత్తం మీద ఈరోజు అయితే నల్గొండ జిల్లా వారు అయితే తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది. ఎంత మొత్తాలు ఇస్తున్నారు ఏందనేది సో క్లారిటీ ఇందుకు సంబంధించి 2016 4016 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ తీసుకుంటే ఎంత తీసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మిత్రులందరూ కూడా ఆ వీడియోను షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒక జిల్లాకు ముందుకు ఇచ్చి తర్వాత మిగతా జిల్లాల వారీగా అందిస్తారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వర్షాలు బీభత్సంగా పడడంతో కొన్ని జిల్లాలకు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి కొన్ని జిల్లాలకు సంబంధించి సెలవులు కూడా ప్రకటించారు. ఇందు నిమిత్తంగా సో పింఛన్దారులు అయితే గమనించగలరు. మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి 4 రూపాయలు కనుక మీరు తీసుకపోతే ప్రభుత్వం అందించేటువంటి 2016 రూపాయలు కాదు సార్, 2020 రూపాయలు, 4020 రూపాయలు తీసుకోవాలన్నమాట. అడిగి తీసుకోగలరు అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.